అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిల్లలారా, ఈ రోజు మన ఖానాపూర్కి వచ్చినటువంటి ఊళ్ళూరుకు తరలిస్తున్నారు. దీనికి నిజంగా ఈ రోజు మీరు బంధుకు పాటించాలని చెప్పేసి మేము పిల్లలందరూ కోరుకుంటున్నాం. మీ భవిష్యత్తు కోసం మేము కొట్లాడేది మీరు బైకాట్ చేయాలి. పిల్లలు బైకాట్ చేయాలి. ఈ ఉద్యమం ఆగది. ఖానాపూర్ పేరెంట్ ఎవరైనా ఉన్నారా? మేము పేరెంట్లమే మేడం. మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. అక్కడ కాదు, ఇక్కడ మా వల్ల ఉన్న పిల్లల పేరెంట్ కాలర్లు పట్టుకొని ఒకటైనప్పుడు మీరెందుకు పర్మిషన్ దొరకదనే కదా. పర్మిషన్ ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ ప్రకటిస్తే, జేఏసీ తరఫున బంద్ ప్రకటిస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఖానాపూర్కి వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఊటూరు తరలించినటువంటి ఎమ్మెల్యే గారికి నిరసనగా ఈ రోజు తెలుపుతున్నాం. ఈ రోజు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే ఇంటిగ్రేట్ స్కూల్ ఉద్యమం నడుస్తుందో దానికి మద్దతుగా ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. అయినప్పటికీ మేము శాంతియుతంగా బంద్ పిలుపునిచ్చినప్పటికీ వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దారుణం మా నాయకులను. అలాగే అయ్యా ఎమ్మెల్యే గారికి ఒక్కటే విన్నపిస్తున్నాం, ఇప్పటికీ పలుమార్లు విన్నపించడం జరిగింది. ఏదైతే ఈ ఇంటిగ్రేట్ స్కూల్ ఉందో ఇప్పుడు ఊట్నూరులో పెడతామని చెప్పేసి ఏదైతే నడుస్తా ఉందో అది విరమించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ అక్కడ ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఖానాపూర్ లో ఇప్పటికీ కనీసం ఒక డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు నాయకులు. కాబట్టి ఇప్పటికైనా మీకు ఒక్కటే ప్రేమపూర్వకంగా అడుగుతున్నాము, మీకు మీ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాము, ఖానాపూర్ మండల హెడ్ క్వార్టర్ లో అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఆ విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ 4 ప్రాంత ఏవైతే మండలాలు ఉన్నాయో వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది.
సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో పెడుతూ దీంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కొన్ని స్కూళ్ళలోకి వెళ్ళి బంద్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నాము. ఖానాపూర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది, ఎలాంటి బంద్ కానీ ఏమి కానీ లేదు. దయచేసి అందరూ షాప్స్ కానీ అవి కానీ ఎవరైనా బంద్ పెడతానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అందరూ కూడా సవ్యంగా నడిపించుకోవాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.